హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం బెస్ట్ స్పామ్ బ్లాకింగ్ ఈమెయిల్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇవేంటంటే డెస్క్టాప్కి వర్క్ అవుతాయి, అదేవిధంగా ఆండ్రాయిడ్ లేదంటే iOS కూడా వర్క్ అయితే అవుతాయి అన్నమాట. సో దీంట్లో మనము బెస్ట్ 6 స్పామ్ బ్లాకింగ్ ఈమెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇవి టాప్ మోస్ట్ స్పామ్ని బ్లాక్ చేసే ఈమెయిల్స్ అనమాట. సో వీటి తర్వాతనే ఇంకేవైనా ఉంటాయన్నమాట. సో ఇవి బెస్ట్ యాప్స్గా అయితే ఉంటాయి. సో వీటిలో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి ఈ టాప్ స్పామ్ బ్లాకింగ్ ఈమెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనిలో ఫస్ట్ ఈమెయిల్ ఐడి చూసుకుంటే దీని పేరు ప్రోటాన్ మీ అనమాట. సో దీన్ని ప్రోటాన్ మెయిల్ అనుకుంటారు. సో దీంట్లో ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే ప్రోటాన్ మీ అనే వెబ్సైట్లో ఇదైతే మనకు అవైలబుల్గా ఉంటుంది. సో దీనిలో చూసుకుంటే ఇది స్పామ్ని ట్రాక్ చేస్తూ బ్లాక్ చేస్తుంది. సో ఇదే కాకుండా దీంట్లో ఇంకా చాలా సెక్యూరిటీ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీనిలో ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మన ఈమెయిల్కి చాలా ప్రైవసీని అయితే ఇస్తుంది. సో ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో నార్మల్గా దీన్ని ప్రైవసీ ఆన్ ఆఫ్ చేసుకొని కూడా పంపొచ్చు. సో ప్రైవసీ ఆన్ చేసుకున్నప్పుడు మనకి ఇదంతా కూడా ఒక కోడ్ లాగా కనిపిస్తుంది వేరే వాళ్ళకి. నార్మల్ టైంలో మాత్రం నార్మల్ మ్యాటర్ కనిపిస్తే ఈ స్పామ్ అంటే ఏదైతే మనకి స్పామ్ ఫిల్టర్స్ ఉంటాయో సో వీటిని మనం ఆన్ చేసుకున్నప్పుడు ఈ సెక్యూరిటీ ఆన్ చేసుకున్నప్పుడు మనకు నార్మల్ మెయిల్తో కాకుండా ఒక కోడ్ లాగా కనిపిస్తుంది. వేరే వాళ్ళకైతే ఇది అర్థం కాదనమాట. సో అలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. అదేవిధంగా దీన్ని బిజినెస్ మెయిల్గా కూడా యూజ్ అయితే చేయవచ్చు. సో దీంట్లో నో మోర్ ట్రాకర్స్ అనమాట. అంటే ట్రాక్ చేయడానికి ఆప్షనే ఉండదు. స్పాటిఫై కానీ, ఇండీడ్ కానీ, అమెజాన్ కానీ సో ఇలాంటి ఏవి కూడా ట్రాక్ అయితే చేయవు. సో అవి ఒకవేళ ట్రాక్ చేయడానికి ట్రై చేసిన వాటిని అయితే బ్లాక్ చేస్తుంది అనమాట. ఇది సెక్యూరిటీ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇదే కాకుండా మనకి ఇన్బాక్స్లో మనకి ఇండివిజువల్గా ఈ కంపెనీస్ నుంచి అంటే స్పాటిఫై, అమెజాన్, పేపల్ ఇలాంటి కంపెనీస్ నుంచి మనకు మెయిల్స్ కావాలనుకుంటే ఇండివిజువల్గా వాటి ఫోల్డర్స్ క్రియేట్ చేసి వాటికి సెక్యూరిటీ యాక్సెస్ ఇచ్చి మనం దాంట్లో అయితే అఫీషియల్ మెయిల్స్ అయితే దాంట్లో క్రియేట్ చేసుకోవచ్చు, అంటే దాంట్లో సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్లీ యాడ్ ఫ్రీ, తర్వాత ఫ్రీగా ఉంటుంది, అంటే ఫ్రీగా వస్తుంది అనమాట. ఆల్వేస్ ఫ్రీ అండ్ యాడ్ ఫ్రీ అనమాట. హై ప్రైవసీ ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రోటాన్ మెయిల్ ఒక 1 క్లిక్తో మనము ఓపెన్ అయితే చేయవచ్చు. అదేవిధంగా ఇది ఓపెన్ సోర్స్ మెయిల్ అనమాట. సో ఇదే కాకుండా దీంట్లో ఫిషింగ్ మెయిల్స్ కానీ లేదంటే మన మెయిల్స్ని ఎవరైనా ట్రాక్ చేస్తే అలాంటి వాటిని ఇది బ్లాక్ చేస్తుంది. సో పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు, మన ఈమెయిల్ ఐడీస్ని హైడ్ చేసుకోవచ్చు, షెడ్యూల్ అండ్ అండూ స్నూజ్ మెయిల్స్ కూడా చేసుకోవచ్చు. ఆల్ ప్లాట్ఫామ్లో వర్క్ అవుతుంది. 1 క్లిక్తో మనకు ఈ అన్సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ఈ ఈమెయిల్లో ప్రోటాన్ మెయిల్లో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ మెయిల్ పేరు టూటా మెయిల్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్పామ్ బ్లాక్డ్ ఈమెయిల్ అనమాట. సో దీంట్లో ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్స్ ఉంటాయి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే వస్తుంది. దీనిలో ఎలాంటి యాడ్స్ అయితే డిస్ప్లే కావు. ఇది కూడా ఫ్రీగా మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కాకుండా దీంట్లో ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్తో పాటు ఓపెన్ సోర్స్ సంబంధించిన ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అంటే మనం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. మనం ఆల్ డివైజెస్లో అయితే మనకు అంటే ఆండ్రాయిడ్, డెస్క్టాప్ లేదంటే iOSలో కూడా మంచి ఫీచర్స్తో అయితే ఇది వస్తుంది. అదే కాకుండా దీనిలో సస్టైనబిలిటీ ఉంటుందన్నమాట. అంటే 100% రిన్యూవబుల్ ఎనర్జీ తోటి అంటే కొత్త ఫీచర్స్తో అయితే ఇది మనకు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా లార్జ్ స్టోరేజ్ని ఇది ఆఫర్ చేస్తుంది. అంటే 1 GB లార్జ్ స్టోరేజ్ని ఇదైతే ఆఫర్ చేస్తుంది. బెస్ట్ వాల్యూ కస్టమ్ డొమైన్స్ అకౌంట్స్ కూడా దీంట్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీనిలో మనం ఈమెయిల్ క్రియేట్ చేసుకున్నప్పుడు డొమైన్ నేమ్తో కావాలంటే మనం అలా కూడా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మెయిల్స్ ఇలా ఇండివిజువల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ మెయిల్స్ ట్యాబ్ చూసుకోవచ్చు, క్యాలెండర్ ట్యాబ్ చూసుకోవచ్చు, కాంటాక్ట్స్ చూసుకోవచ్చు. దీంట్లో మనకు సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ఇంటర్ఫేస్తో అయితే ఈ మెయిల్ ఐడి ఉంటుంది. సో దీంట్లో ఇంకా చాలా సెక్యూర్డ్ ఫీచర్స్ ఉంటాయి. ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటుంది. బిజినెస్ పీపుల్ యూజ్ చేయవచ్చు, అనానిమస్గా మెయిల్ సెండ్ చేసుకోవచ్చు, ఎన్క్రిప్టెడ్ క్యాలెండర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్క్రిప్టెడ్ మెయిల్స్ కూడా దీంట్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా దీనిలో అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే జీమెయిల్ అనమాట. సో జీమెయిల్ మనకు అందరికీ తెలిసిందే. మనం ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయాలంటే మనకు జీమెయిల్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి.
సో దీనిలో కూడా చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. దీనిలో స్పామ్ని బ్లాక్ చేయడానికి స్పెషల్గా స్పామ్ ఫోల్డర్ ఉంటుంది. ఏవైతే స్పామ్ మెయిల్స్ ఉంటాయో సో అవన్నీ కూడా ఈ స్పామ్ ఫోల్డర్కి అయితే వస్తాయి ఆటోమేటిక్గా. సో ఇది కాకుండా మనకి ఇంకేదైనా స్పామ్ అనిపిస్తే మనం దాన్ని బ్లాక్ చేయవచ్చు, అదేవిధంగా అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా దీంట్లో కూడా చాలా సెక్యూరిటీ ఫీచర్స్ అయితే జీమెయిల్లో ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు జోహో మెయిల్ అన్నమాట. సో ఈ జోహో మెయిల్లో కూడా మనకు రిలయబుల్గా ఈమెయిల్ కంటెంట్ అయితే మనం పొందొచ్చు. ఇది బిజినెస్ కూడా మన యూజ్ఫుల్గా ఉంటుంది. ఫ్రీగా సైన్అప్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మన డొమైన్ నేమ్తో ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రైవసీ ఫీచర్స్ అన్నీ చాలా ఉంటాయి. 24/7 సపోర్ట్ అయితే ఉంటుంది. హజల్ ఫీ మైగ్రేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే IIMP POP లాంటి మెయిల్ సిస్టమ్స్ ఉంటాయి. సో అలాంటి వాటి కూడా మైగ్రేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవే కాకుండా దీంట్లో సూటబుల్ యాప్స్ అనమాట. అంటే టాస్క్స్ కానీ, నోట్స్ కానీ, క్యాలెండర్ కానీ, కాంటాక్ట్స్ కానీ, సో ఇవన్నీ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇదే కాకుండా కొలాబరేట్ ఫీచర్స్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనము ఈ మెయిల్స్ తోటి కామెంట్స్ కానీ లేదంటే నోట్స్ కానీ ఇవన్నీ మనం కొలాబరేట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాతో కొలాబరేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది కాకుండా దీనిలో ఎక్స్ప్లోర్ ఫీచర్ ఉంటుంది. అంటే మనం ఈ ఎక్స్ప్లోర్ ద్వారా మనము ప్రివ్యూ చూసుకోవచ్చు, షేర్, అప్లోడ్, క్లౌడ్ స్టోరేజ్కి అప్లోడ్, లేదంటే సెండ్ ఇట్ అగైన్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఈ ఎక్స్ప్లోర్లో అయితే ఉంటాయి. వీటిని ఎవరికైనా షేర్ కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా ఉంటుంది మెయిల్ చూసుకుంటే. ఇదే కాకుండా దీంట్లో చాలా ఫిల్టర్స్ ఉంటాయి, అడ్వాన్స్ సెర్చ్ ఉంటుంది, సిగ్నేచర్స్ ఉంటాయి. అదేవిధంగా దీంట్లో పవర్ఫుల్ కంట్రోల్ ప్యానల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యూజర్ మేనేజ్మెంట్ ఉంటుంది, గ్రూప్ మేనేజ్మెంట్, ఈమెయిల్ పాలసీస్, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇది కూడా ఆండ్రాయిడ్కి, వెబ్కి, iOS కూడా వర్క్ అవుతుంది. ఇది కూడా వేరే యాప్స్ ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. అంటే మెయిల్ సూట్ సెటప్స్ యాప్స్ ఉంటాయి, జోహో యాప్స్ ఉంటాయి, జాపియర్ యాప్స్ ఉంటాయి. సో ఇలా చాలా ఫీచర్స్తో అయితే ఈ మెయిల్ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్పామ్ బ్లాకింగ్ ఈమెయిల్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు మెయిల్ ఫెన్స్ అనమాట. సో ఇదేంటంటే చాలా సెక్యూరిటీ సంబంధించిన ప్రైవసీ ఫోకస్డ్ మెయిల్ సర్వీస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే గ్లోబల్గా ఇది చాలా ఫేమస్ మెయిల్ సర్వీసు. ఇది 2013 తర్వాత ఇది గ్లోబల్గా కూడా సర్వేలెన్స్ సిస్టమ్స్ లాగా కూడా దీంట్లో అయితే యూజ్ చేస్తున్నారన్నమాట. సో ఇదే కాకుండా దీంట్లో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ట్రాకింగ్ అనేది అసలు ఉండదు, నో అడ్వర్టైజ్మెంటింగ్ ఉంటుంది. అంటే అడ్వర్టైజ్మెంట్ ఏం ఉండదు అనమాట. ఇదే కాకుండా థర్డ్ పార్టీ యాక్సెస్ కూడా దీంట్లో ఏమాత్రం కూడా ఉండదు. ఎవరు కూడా యాక్సెస్ చేసే విధంగా లేదంటే మన మెయిల్స్ని ఎంక్రిప్టెడ్ చేసే విధంగానైతే ఇది ఉండదు. దీనిలో చాలా సెక్యూర్గా ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ అయితే ఉంటుంది. అంటే E to EE సంబంధించి ఎంక్రిప్షన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తారు. సో ఇదే కాకుండా దీనిలో ఎంక్రిప్షన్ పాస్ ఫ్రేజ్ కూడా ఉంటుందన్నమాట. అంటే దీనికి మనం ఏదైనా కీస్ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఆ కీ మనం ఎంటర్ చేస్తేనే ఆ మెయిల్ ఓపెన్ అయ్యే విధంగా దీనికి మనం పాస్ కీస్ కూడా, పాస్ ఫ్రేజ్ కూడా దీనికి అయితే పెట్టుకోవచ్చు. సో స్క్రిప్ట్ కూడా మనకు చాలా స్ట్రిక్ట్ ప్రైవసీ ఉంటుంది. సో ప్రైవసీ లాస్ కూడా దీంట్లో ఉంటాయి, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్యూర్ మెయిల్ అని అయితే చెప్పవచ్చు అనమాట. సో ఇదేంటంటే ఫ్రీగా అయితే ఉండదు, దీంట్లో ప్రైజింగ్ ఉంటుంది. సో ఈ ప్రైజింగ్ ఏంటంటే మనం ఎంచుకున్న మనం ప్లాన్ని బట్టి అయితే ప్రైజింగ్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో చాలా సెక్యూర్గా ఉంటుంది కాబట్టి ప్రైజింగ్ ఉంటుంది. ఒకవేళ ఫ్రీగా మనకు కావాలనుకుంటే ఇది 1 GB స్టోరేజ్ తోటి ఫ్రీ మెయిల్ ఐడి కూడా ఉంటుంది. సో దీంట్లో 500 MB మెమరీతో డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎంక్రిప్షన్ కూడా ఉంటుంది. సో ఇలా మనకు ఈ ఫ్రీ మెయిల్ ఐడి ఉంటుంది. ఇంకా మనకు అడ్వాన్స్ ఫీచర్స్ కావాలనుకుంటే దీంట్లో పర్సనల్గా లేదంటే బిజినెస్గా ఈ సంబంధించిన ప్రొఫైల్స్ లేదంటే ఈ ప్లాన్స్ కూడా మనం తీసుకొని మెయిల్ అయితే మనం సైన్అప్ చేసి అయితే వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు ఫాస్ట్ మెయిల్ అనమాట. సో ఇది పేరుకు తగ్గట్టుగానే చాలా ఫాస్ట్గా ఉంటుంది, బెటర్గా వర్క్ అవుతుంది, అదేవిధంగా చాలా ప్రైవేట్గా ఉంటుందన్నమాట. సో అంటే మనం పంపిన మెయిల్స్ కానీ మనం రిసీవ్ చేసుకున్న మెయిల్స్ కానీ చాలా ప్రైవేట్గా అయితే ఉంచుతుంది. సో దీనిలో మెయిల్స్, కాంటాక్ట్స్, క్యాలెండర్స్, సో ఇలాంటివన్నీ కూడా మనం ఇండివిజువల్గా సెటప్ అయితే చేసుకోవచ్చు. సో ఇంటర్ఫేస్ అనేది మనకు చాలా క్లీన్గా ఉంటుంది. దీనిలో ప్రొడక్టివిటీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మెయిల్స్ పిన్ చేసుకోవడం, స్నూజ్ చేసుకోవడం, సెర్చ్ చేసుకోవడానికి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి. సో ఇవే కాకుండా మాస్క్డ్ ఈమెయిల్ అనే ఫీచర్ ఉంటుంది. అంటే మనం మెయిల్ పంపించినప్పుడు అది మాస్క్ అయ్యే విధంగానైతే దీనిలో ఫీచర్స్ ఉంటాయి. సో ఇదే కాకుండా స్టాప్స్ పై
పిక్సెల్స్ అని ఉంటుందన్నమాట. సో ఎవరైనా మన మెయిల్స్ని స్పై చేయాలని చూస్తే ఇదేంటంటే ఇది వర్డ్స్ లా కాకుండా కొన్ని పిక్సెల్స్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇదే కాకుండా మనం ఈజీగా దీన్ని ఆర్గనైజ్ చేయవచ్చు, ఫాస్ట్గా పనిచేస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. క్యాలెండర్తో మనము ఆర్గనైజ్ చేసుకునే విధంగా దీనిలో క్యాలెండర్ అప్డేట్స్ కూడా మనకు ఫీడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఈ మెయిల్ వచ్చింది, ఈవెంట్స్ ఎప్పుడు మనం కండక్ట్ చేసుకోవచ్చు అనేవి కూడా మనం దీంట్లో ఫీడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గూగుల్ ఐక్లౌడ్తో కూడా ఇంటిగ్రేటెడ్ అయ్యే విధంగా దీంట్లో అయితే సెటప్ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఎక్కువగా విఐపి నోటిఫికేషన్స్ మాత్రమే వస్తాయి. సో దీంట్లో ఏంటంటే అన్వాంటెడ్ ఇంటరప్షన్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే దీంట్లో ఉండవు. దీంట్లో షెడ్యూల్ మెయిల్ కూడా ఉంటుంది, అంటే మనకు నచ్చిన టైంలో మనం మెయిల్ సెండ్ చేసుకోవడానికి దీనిలో ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇవే కాకుండా ఇంకా చాలా బెటర్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. చాలా ప్రైవేట్గా, సెక్యూర్గా, పర్సనల్ సపోర్ట్ తోటి ఈ మెయిల్ అయితే ఉంటుంది. సో ఎవరైతే మనకు బెస్ట్ మెయిల్ ఐడీస్ కావాలి, అవి కూడా స్పామ్ని బ్లాక్ చేసే విధంగా కావాలని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళకి ఈ మెయిల్ ఐడీస్ అయితే సజెస్ట్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ బెస్ట్ స్పామ్ బ్లాకింగ్ సంబంధించిన మెయిల్ ఐడీస్ గురించిన ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.